ఒకటే స్టార్ట్ పైన ఉంది. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి, నోటిఫికేషన్ ఖచ్చితమైన డెడ్లైన్తో కూడినటువంటి నోటిఫికేషన్ ఇవ్వాలి. ఓన్లీ నోటిఫికేషన్తో సరిపోదు, జాయినింగ్ లెటర్స్ ఇవ్వాలి. ఆ లెటర్స్ ఇచ్చే టైంను కేటాయించాలి. జాబ్ క్యాలెండర్ అని చెప్పినావు, జాబ్ క్యాలెండర్ ఇంతవరకు దానికి ఊసే లేదు. మన బడ్జెట్ పెట్టినావు, బడ్జెట్లో కనీసం ఏం చేసినావు రేవంత్ రెడ్డి? అప్పుడు గుడ్డు పట్టుకొని తిరిగింది కదా, అదే గుండు సున్నా ఇచ్చింది తప్ప రేవంత్ రెడ్డి బడ్జెట్లో ఏ ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. నిరుద్యోగ భృతి అన్నాడు. నేను అధికారంలోకి వస్తే డిసెంబర్ 7th రోజు అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలతో పాటు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పిండు. కానీ ఒక్క రూపాయి కేటాయించడా, కనీసం ఆ ఊసెత్తుందా? దాని గురించి మాట్లాడతాడు. ఫస్ట్ నుంచి కూడా భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువమోర్చా ఫస్ట్ నుంచి కూడా నిరుద్యోగులకు అండగా ఉంది. చిక్కడపల్లిలో నిరుద్యోగులు చేసిన ప్రతి ధర్నాకు మద్దతు తెలిపింది. మేము వారితో పాటు ఉన్నాము. అన్ని రకాల పూర్తి మద్దతుతో భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలు అందరూ కూడా, ఆ రోజు నేను యువమోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నా. ఆ రోజు బండి సంజయ్ అన్న గారు ఒక కేంద్ర మంత్రి హోదాలో ఉండి కూడా నిరుద్యోగుల పక్షాన నిలబడి కొట్లాడి ధర్నా చేసి అక్కడ అందరితో పాటు వాళ్ళందరికీ అండగా ఉండి అక్కడ సెక్రటరీ వరకు పోతే అయినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించి నేను ఏదో ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి మాట్లాడింది తప్ప మాటలకే పరిమితం అవుతుంది తప్ప ఎట్లాంటి యాక్షన్స్ లేవని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మరి వీళ్ళ ఆవేదనని మరి మరి ప్రభుత్వానికి తెలిసేలాగా మరి ఇప్పుడు మీ పార్టీ ఏం చేయబోతుంది? ఎందుకంటే మీరు కూడా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రావాలనుకుంటున్నారు, కానీ ఇక్కడ మీరు మీ పార్టీ కూడా డెవలప్ అవుతుంది, కానీ నిరుద్యోగుల విషయంలో ఏ విధమైన స్టాండ్ తీసుకోబోతాం? నిరుద్యోగ విషయంలో భారతీయ జనతా యువమోర్చా నిరంతరం కొట్లాడుతూనే ఉంది. ఏ సమస్య వచ్చినా కూడా ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది. నిరుద్యోగులు కొట్లాడే ప్రతిదాన్ని కూడా బాసరగా నిలుస్తుంది. రోడ్ల మీదకి వస్తాం. టీఎస్పీఎస్సీ పైన నమ్మకం లేదు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం టీఎస్పీఎస్ అని పెట్టింది, కానీ దాని ద్వారా అన్ని లీకేజీలు ప్యాకేజీలు తప్ప అక్కడ ఏం లేదు. కాబట్టి టీఎస్పీఎస్ని ప్రక్షాళన చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పింది తప్ప ఎట్లాంటి చర్యలు తీసుకున్నదో మనం చూస్తూనే ఉన్నాం. ఏం ప్రక్షాళన? ఎస్వైజీ వచ్చింది, ఆయనకు లక్కీగా ఎస్సీ అంటే ఇష్టం లేదని చెప్పేసి టీజీ ఇది న్యూమరికల్ నంబర్ లో జిమ్కి చేసింది తప్ప ఎట్లాంటి అది చేయలేదు. వచ్చిన ఏం నోటిఫికేషన్ వచ్చింది? ఇంతవరకు ఎన్ని నోటిఫికేషన్ వచ్చింది? గత ప్రభుత్వం లాస్ట్ పోతాం మేము ఓడిపోతాం అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ విడుదల చేసేసి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం బయటకు వెళ్ళిపోయింది. నిరుద్యోగులు ఆకోమంతా ఓడించి కొట్లాడిందంతా భారతీయ జనతా పార్టీ. ఆ ఉన్న సమయంలో పరిస్థితులను బట్టి ఆ రోజు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపి నిరుద్యోగులందరూ రేవంత్ రెడ్డి అధికారంలోకి వస్తే మనకు 2 లక్షల ఉద్యోగాలు వెంటనే 100 రోజుల్లో వస్తాయని చెప్పేసి నమ్మి నిరుద్యోగులు అందరూ కాంగ్రెస్ పక్షాన్ని నిలబడి రేవంత్ రెడ్డిని గెలిపిస్తే ఈ రోజు ఏం చేసిండ్రు? నిరుద్యోగులకి ఒక నోటిఫికేషన్ తిప్పి కొడతా 16,978 సంథింగ్ అంతే. ఆ సంఖ్య మాత్రమే ఇచ్చారు. అధికారికంగానే వాళ్ళు ఏం చెప్తారు చెప్పడం, మేము పేపర్లలో మీడియాలో చెప్పేదంతా 70,000 ఉద్యోగాలు ఇచ్చినా చెప్తుంది తప్ప నీకు శాసనసభ పక్షాన చూసుకుంటే శాసనసభలో ఏం మాట్లాడారు? ఆ డాటా ఏం చెప్పారు? 16,978 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చినామని చెప్పేసి చెప్పారు. నిరుద్యోగులను కన్ఫ్యూజ్ చేయడం తప్ప ఒక్కొక్క మంత్రి ఒక మంత్రి ఒకటి మాట్లాడతారు, ఇంకో మంత్రి ఇంకోటి మాట్లాడతారు, ముఖ్యమంత్రి ఒకటి మాట్లాడతారు. లక్ష సార్లు చెప్పినా ఒక తిరగనే ఉంటుంది. ఇప్పుడు మీరు ఉన్నారు, మీ పేరేం పేరు అంటే రవి సార్ అని మీ మదర్ చెప్తారు, మీ ఫాదర్ చెప్తారు, మీ వైఫ్, మీ చిల్లను, విలేజ్ లో ఉన్న వాళ్ళు, బయటికి పోయిన వాళ్ళు, నీ క్లాస్మేట్స్ అందరు మీ పేరేం పేరు అంటే రవి అని చెప్తారు. కన్ఫ్యూజ్ చేస్తుంది లేనప్పుడు ఎల్లయ్య అంటావు, పుల్లయ్య అంటావు, మంగయ్య అంటావు. సోదరుడు ఇంత ఒక విషయం చెప్పిండు అన్న, మేము వచ్చి 15 సంవత్సరాల నుంచి ఉద్యోగాల కోసం కొట్లాడుతూ ఉంటే మా 22 ఏళ్ళ నుంచి స్టార్ట్ చేస్తారు చదువుకో ఉద్యోగం కోసం. బయటకు డిగ్రీ అయిపోయిన తర్వాత 22 ఏళ్ళకి వచ్చేసి ఆ అశోక్ నగర్ లో వీధులలో 5 రూపాయల భోజనం చేసుకుంటూ కన్నీళ్ళు వస్తాయి. మనకు చూస్తుంటే కన్నీళ్ళు వస్తాయి. మేము ఎందుకంటే మేము అదే స్థాయి నుంచి వచ్చిన వాళ్ళము. మేము కూడా యూనివర్సిటీలో విద్యార్థులు చదువుకుంటున్నాము. మేము పాలిటిక్స్ వైపు వచ్చి ఇట్లా చేస్తున్నాము. అరే అన్నదానం చేస్తే మీరు చూడండి, చెప్పుకుంటే సాయిబాబు కూడా ఉంది కదా మన దిల్సుఖ్ నగర్ లో. మొన్న నిజంగా పాప ఆడపిల్లలు మాట్లాడుతుంటే బాధ అనిపించింది. అన్నదాన కార్యక్రమంలో ఉండదు ఎవరు? నిరుద్యోగులు ఉంటున్నారు. ఇంకొక దారుణం ఏంటంటే కొంతమంది కడప ఆకలికి ఏదైనా ఫంక్షన్ జరిగితే ఫంక్షన్లో కూడా క్యాటరింగ్ పని చేస్తా ఉన్నారు నిరుద్యోగులు. తెల్లారంతా చదువుకుంటాడు, సాయంత్రం పోయి క్యాటరింగ్ పని చేసుకుంటాడు. ఆ వచ్చే 200 తోటి ఆ హాస్టల్ ఫీజు కట్టుకుంటూ బతుకుతుండు. 10 సంవత్సరాల నుంచి వస్తే తల్లిదండ్రులకి ఏం సమాధానం చెప్పుకోవాలి? పెళ్లిళ్ళు కాక వాళ్ళ తల్లిదండ్రుల ఆవేదన, నా కొడుకు పెద్ద చదువు చదువుతుండు, డిగ్రీలు చేసిండు, పీజీలు చేసిండు, పిహెచ్డీలు చేసిండు, నా కొడుకు పెద్ద ఉద్యోగం వస్తుంది అని చెప్పేసి అంటే దసరా పండుగ వస్తే ఇంటికి పోయే పరిస్థితి లేదు నిరుద్యోగికి. ఏం చెప్పుకోవాలి? అసలు బిడ్డ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? పెళ్లి చేసుకోవాలంటే ఉత్తనే అవుతుందా? భార్య ఉత్తనే ఇస్తా, పిల్లలు ఉత్తనే ఇస్తారా? నీకు ఏం ఉద్యోగం ఉంది? నీ కొడుకు నీ అల్లుడు ఏం చేస్తున్నాడు అడిగితే ఏం చెప్పుకుంటాడు? ఎట్లా పెళ్లి చేసుకుంటారు? వాళ్ళ ఆవేదన ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈ ప్రభుత్వం సంవత్సరాలు పొడిగించుకుంటూ పోతున్నావు, వయసును పెంచుకుంటూ పోతున్నావు.
ఈ రోజు సిగ్గుపడాలి. వయసు పెంచిందంటే, వయసు పెంచే దౌర్భాగ్యం వచ్చిందంటే ఈ రోజు నిరుద్యోగుల పరిస్థితి ఏం కావాలి? అంటే 45 ఏళ్ళకు నువ్వు సెటిల్ అవుతావా? 45 ఏళ్ళకి నీకు ఉద్యోగం 44 సంవత్సరాలు 44 సంవత్సరాలు అంటే నువ్వు అప్పుడు నోటిఫికేషన్ వచ్చి నువ్వు జాయిన్ అయితే నీకు ఎప్పుడు ఉద్యోగం? 46లో అంటే సర్వీస్ లో ఎన్ని రోజులు ఉంటాడు ఆయన? 15 సంవత్సరాలు ఉండాలి. 15 సంవత్సరాల జీవితం అయిపోతుంది. పిల్లలు 10th క్లాస్ కూడా దాటారు అప్పటికి. 10వ తరగతి పిల్లలు అయిపోరు, ఈయన ముసలాయన అయిపోతాడు. వాళ్ళ పిల్లల పరిస్థితి, వాళ్ళ భవిష్యత్తు జనరేషన్ లో నాశనం చేస్తుంది, నిర్వీర్యం చేసేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి దీనిపైన వెంటనే విచారణ జరపాలి. నిరుద్యోగులకు నిర్దిష్టమైన జాబ్ క్యాలెండర్, స్పెసిఫిక్ గా జాబ్ క్యాలెండర్, నోటిఫికేషన్ డెడ్ లైన్ కాదు, జాయినింగ్ లెటర్ డెడ్ లైన్ ఇవ్వాలి. జాయినింగ్ లెటర్ ఏ డేట్ తో ఇస్తావో ఆ డెడ్ లైన్ ఇచ్చి చేయాలి. బడ్జెట్ లో అలొకేట్ చేయాలి. నిరుద్యోగులకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తాను కదా, అవి అలొకేట్ చేయాలి. ఒక్క రూపాయి ఇవ్వకుండా మాటలు చెప్పుకుంటా, తీపి కబుర్లు చెప్పుకుంటే పోతాంటే ఎన్ని రోజులు సాధిస్తావు? ఇప్పటికి 28 నెలలు దాటింది. ఏ ఒక్క నిరుద్యోగం? అరే విద్యార్థులు చనిపోతే విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేసిన దరిద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో ఉన్న ప్రభుత్వం ఏం చేయలేదు, ఏ ప్రభుత్వం చేయలేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అదే విధంగా ఉంది. దీన్ని సాగదీసుకుంటూ పోతా ఉన్నారు. ఇంకెన్నేళ్ళు సాగదీస్తారు? విద్యార్థి నిరుద్యోగుల ఆగ్రహానికి గురైతే ఏ ప్రభుత్వం కూడా తట్టుకోలేదు, ఇప్పుడు ఏ ప్రభుత్వం కూడా నిలబడలేదు. కాబట్టి ఖచ్చితంగా అదే భారతీయ జనతా పార్టీ ఏం చేసింది? స్కిల్ ఇండియా ద్వారా, స్టార్టప్ ఇండియా ద్వారా అనేక రకాల ఎంప్లాయ్మెంట్ కల్పించింది. బ్యాంకింగ్ ఉద్యోగంలో, బ్యాంకింగ్ సెక్టార్లో కావచ్చు, పోస్ట్ ఆఫీస్ సెక్టార్లో కావచ్చు, ఆర్మడ్ రిజర్వ్ లో కావచ్చు, ఇవన్నీ లక్షలాది ఉద్యోగాలు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. 2 కోట్ల ఉద్యోగాలు అనేది గవర్నమెంట్ సెక్టర్ డైరెక్ట్ గా ఇచ్చే ఉద్యోగం ఉంటుంది. మన ప్రైవేట్ సంస్థల ద్వారా, స్టార్ట్అప్ ఇండియా ద్వారా, స్కిల్ ఇండియా ద్వారా మనం ఒక యూనిట్ తయారు చేసుకోవడం కోసము పిఎం యోజన, ఆ ముద్రా యోజన ద్వారా లోన్లు ఇచ్చేసి స్వయం ఉపాధి హామీని పెంచే పథకం చేసింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈ విధంగా చేయాలి కదా. నువ్వేం ఏ స్టార్ట్అప్ ఇండియా చేసినావు? కనీసం స్కిల్ డెవలప్మెంట్, డిగ్రీ చేసి పీజీలు చేసి స్కిల్ డెవలప్మెంట్ నేర్పుతావు ఇక్కడ. మహిళలందరినీ కోటీశ్వరులు చేశారట. చేసి అయిపోయింది, చూసినా కదా. మన జిఎస్డిపి, తెలంగాణ జిఎస్టి టాక్సేషన్ ఎంత? రేవంత్ రెడ్డి సార్ కు మరి ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉంది? FRBM యాక్ట్ 2003 చట్టం ఏం చెప్పింది? వాళ్ళు మాట్లాడేటప్పుడు అవి ఒక అవగాహన ఉండి మాట్లాడితే మంచిగా ఉంటది కదా. ఉద్యోగాల కల్పన కూడా హైదరాబాద్ లో, ఓన్లీ హైదరాబాద్ లోనే 20.9% లెక్క, అధికారిక లెక్కలు 20.9% నిరుద్యోగులు ఉన్నారు. అంటే ఒక 5గురిలో ఒక నిరుద్యోగి పక్కా ఉన్నాడు. మహిళల సంఖ్య ఇంకా ఎక్కువ, 30% దాటింది మహిళల సంఖ్య. ఆ ఉద్యోగ పరిస్థితి కూడా ఓన్లీ హైదరాబాద్ ఈ పరిసర ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది తప్ప గ్రామీణ ప్రాంతాలకు పోతే మాత్రం ఇంకా చెప్పుకోలేము. రైట్ నగేష్ గారు, సరే వీళ్ళందరూ ఎందుకంటే వాళ్ళ పార్టీల అభిప్రాయం, తర్వాత అదేవిధంగా నిరుద్యోగుల అభిప్రాయం, నిరుద్యోగుల వాళ్ళ పక్షాన్ని ఏ విధంగా నిలబడ్డారనే అభిప్రాయం మనం తీసుకున్నాం. సో అధికార పక్షం, అధికార పార్టీ, సో ఇప్పుడు వీళ్ళు అడిగిన క్వశ్చన్లన్నింటికి సమాధానాలు ఏం చెప్తారు? ఎందుకంటే మీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నిరుద్యోగులు ఒకవైపు ధర్నా చేస్తున్నారు, విశ్రాంతి